ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో అనూహ్య ఓటమి ఎదురైనప్పటికీ అది టీమిండియా ఆత్మవిశ్వాసాన్నేమీ దెబ్బతీయలేదు. 8 టెస్టులు ఆడి ఒక్క విజయమూ సాధించని వేదిక అయినా యువ భారత్ కంగారు పడలేదు. రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట చివరికి 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ 114 పరుగులు తీసి నాటౌట్ గా నిలిచాడు. సిరీస్ లో రెండో సెంచరీగా అజేయంగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గిల్ కు తోడుగా రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నాడు. ఈ జోడీ అభేద్యమైన 6వ వికెట్ కు 99 పరుగులు జోడించింది. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక మళ్లీ ఇంగ్లాండ్ తే టాస్, భారత్ కే బ్యాటింగ్. కానీ తొలి టెస్ట్ లో మాదిరి ఈసారి భారత ఓపెనర్లు దూకుడు ప్రదర్శించలేకపోయారు. మొదటి టెస్టు ఓటమి తాలూకు ప్రభావం వల్ల కావచ్చు, పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండడం వల్ల కావచ్చు, జైస్వాల్, రాహుల్ ఉదయం ఆచితూచి బ్యాటింగ్ చేశారు. లీడ్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సీనియర్ పేసర్ ఓక్స్ తన సొంత మైదానం ఎడ్జ్ బాస్టన్ లో మాత్రం ప్రమాదకరంగా కనిపించాడు. దీంతో భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. అయినా సరే వికెట్ ఆగలేదు. 9వ ఓవర్లో ఓక్స్ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని రాహుల్ వెనుదిరిగాడు. తొలి గంటలో పెద్దగా పరుగులే రాలేదు. కానీ తర్వాత పరిస్థితి మారింది. అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న జైస్వాల్, కరుణ్ నాయర్ స్ట్రోక్ ప్లేను బయటికి తీశారు. ఇద్దరు చక్కటి షాట్లు ఆడడంతో స్కోర్ బోర్డు వేగం పుంజుకుంది. తొలి 11 ఓవర్లలో 21 పరుగులే చేసిన భారత్ తర్వాతి 11 ఓవర్లలో 70 పరుగులు రాబట్టడం విశేషం. కాసేపట్లో లంచ్ అనగా భారత్ 95 పరుగులతో 1 వికెట్ కోల్పోయి నిలిచింది. కానీ అంతలోనే కరుణ్ నాయర్ అవుట్ అయిపోయాడు. కార్స్ ఒంటి మీదికి సంబంధించిన బంతిని కాచుకోబోయిన అతను స్లిప్ లో దొరికిపోయాడు. ఇక విరామానికి స్కోరు 98/2గా ఉంది. ఇక తొలి సెషన్ ఆరంభంలో చివర్లో తడబడ్డ భారత్ మధ్యలో ఆధిపత్యం చెలాయించింది. ఇక లంచ్ తర్వాత భారత్దే పూర్తి ఆధిపత్యం. రెండో సెషన్ లో భారత్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసింది. ఆ వికెట్ కూడా యశస్వి చేజేతిలా సమర్పించుకున్నదే. సెంచరీ సాధించేలా కనిపించిన అతను ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న స్టోక్స్ బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. ఆ వికెట్ పడడానికి ముందు ఇంగ్లాండ్ కు అసహనం తప్పలేదు. 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ శుభ్మన్ దుర్భేద్యమైన డిఫెన్స్ తో ఇంగ్లీష్ బౌలర్లను పరీక్షించాడు. మరో ఎండ్ లో యశస్వి మెరుపు షాట్లు ఆడుతూ స్కోర్ వేగం పడిపోకుండా చూసుకున్నాడు. తొలి 33 బంతుల్లో 8 పరుగులే చేసిన శుభ్మన్ తర్వాత కొంచెం వేగం పెంచాడు. 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్న జైస్వాల్ మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ అతను ఆడిన కట్ షాట్లు హైలైట్. సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్ ను అవుట్ చేసి కెప్టెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ కు ఉపశమనాన్నిచ్చిన రిషబ్ పంత్ తో శుభ్మన్ మరో భాగస్వామ్యం నెలకొల్పడంతో 208/3తో భారత్ మెరుగైన స్థితికి చేరుకుంది. ఇక తిరుగులేని స్థితిలో తొలి రోజు ఆటను ముగించేలా కనిపించిన భారత్ మూడో సెషన్ లో స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందిలో పడింది. అప్పటికే స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ లో తనదైన శైలిలో భారీ సిక్సర్ బాదిన పంత్ మళ్లీ అలాంటి షాటే ప్రయత్నించాడు. కానీ క్రాలీని లాంగ్ ఆన్ లో పెట్టి ఊరించేలా బంతి వేసిన బషీర్ పంత్ కు ఉచ్చు బిగించాడు. తర్వాతి ఓవర్లో నితీష్ కుమార్ అవుట్ అయిపోయాడు. సిరీస్ లో తొలి అవకాశం దక్కించుకున్న నితీష్ ఓక్స్ ఇన్ స్వింగర్ ను తప్పుగా అంచనా వేసి ఆడకుండా చేతులు పైకెత్తాడు. అనూహ్యంగా లోపలికి స్వింగ్ అయిన బంతి స్టంప్స్ ను లేపేసింది. భారత్ 208 పరుగులు 3 వికెట్ల నుంచి 211 5 వికెట్లకు చేరుకుంది. ఇక ఇంగ్లీష్ బౌలర్లు ఈ ఊపులో భారత్ ను కుప్పకూల్ చేస్తారా అన్న భయాలు అభిమానుల్లో కలిగాయి. కానీ గిల్, జడేజా ఆ పరిస్థితి రానివ్వలేదు. ఇద్దరు పట్టుదలతో క్రీజ్ లో నిలిచి ఇంగ్లీష్ బౌలర్లకు కాచుకున్నారు. సమయోచితంగా షాట్లు కూడా ఆడుతూ స్కోర్ వేగం పడిపోకుండా చూశారు. 90లోకి వచ్చాక వరుసగా పార్ట్ టైం స్పిన్నర్ రూట్ బౌలింగ్ లో 2 4లు కొట్టి గిల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక శుభ్మన్ టెస్ట్ సెంచరీల సంఖ్య చూస్తే అతడికి ఇది 34వ టెస్ట్. కెప్టెన్ అయ్యాక వరుసగా రెండో మ్యాచ్లోనూ గిల్ సెంచరీ చేశాడు.